హలో. దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను చిన్న పిల్లల్లో వచ్చే రికరెంట్ సోర్ థ్రోట్ గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాననమాట. అయితే ఈ రికరెంట్ సోర్ థ్రోట్ అనేది జనరల్‌గా మనం చిన్న పిల్లల్లో బిలో ద ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్‌లో ఎక్కువ చూస్తూ ఉంటాం. చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని తీసుకొని నా క్లినిక్ వస్తూ ఉంటారనమాట. అయితే ఈ రికరెంట్ సోర్ థ్రోట్‌లో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్‌ది ఫీవర్, రెండవది జలుబు, దగ్గు అండ్ మూడవది విపరీతమైన గొంతు నొప్పి. సో, గొంతు నొప్పితో పాటు వీళ్ళకి జలుబు, దగ్గు ఇంకా జ్వరం. ఈ జ్వరం కూడా చాలా హై టెంపరేచర్ ఉంటుందన్నమాట. అయితే చాలా మంది పిల్లల్లో ఇది జనరల్‌గా ఎప్పుడు చూస్తాము అనంటే ఆహ్, ఎవ్రీ వెదర్ చేంజ్ అయినప్పుడు, సీజన్స్ మారినప్పుడు, చాక్లెట్స్ అండ్ క్యాండీస్ తిన్నప్పుడు, అలాగే చల్లని పదార్థాలు అది కూల్ డ్రింక్ అయినా, ఐస్ క్రీమ్ అయినా, ఇంకేదైనా వేరే ఎనీథింగ్ కోల్డ్ తీసుకున్నప్పుడు వీళ్ళకి వెంటనే వితిన్ ఎ స్పాన్ ఆఫ్ మినిట్స్, ఎక్కువ టైం కూడా పట్టదు. వితిన్ ఎ స్పాన్ ఆఫ్ మినిట్స్ ఆర్ అవర్స్ వెంటనే వీళ్ళకి గొంతు నొప్పి స్టార్ట్ అయ్యి దాంతో పాటు చలి, జ్వరము అండ్ విపరీతమైన దగ్గు స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సిట్యుయేషన్‌లో వెంటనే మందులు తీసుకొని, వెంటనే దానికి మీరు పరిష్కారం ఆహ్, ఆహ్, తీసుకోకపోతే అది మెల్లగా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్‌లోకి వెళ్తుంది. అంటే గొంతు నుంచి మెల్లగా అది లంగ్స్‌లోకి వెళ్ళి, వెంటనే వీళ్ళకి దమ్ము, ఆయాసము, దాంతో పాటు పిల్లి కూతలు లాంటివి కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉంటామనమాట. అంటే ఈ ఫ్లమ్ అంతా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది అనంటే, ఆ ఇన్ఫెక్షన్ మెల్లగా లంగ్స్‌లోకి కూడా ఎళ్ళిపోయి విపరీతమైన దగ్గు, జ్వరము కొన్ని వారాల తరబడి వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో, చాలా మంది పిల్లల్లో ఈ లక్షణాలన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇది జనరల్‌గా పూర్ ఇమ్యూనిటీ వల్ల, రక్తహీనత వల్ల చూస్తూ ఉంటామనమాట. అంతేకాదు కొంతమంది ఏమని కంప్లెయింట్ చేస్తారంటే, స్కూల్‌కి వెళ్ళినప్పుడు పక్క స్టూడెంట్స్‌కి క్లాస్ రూమ్‌లో ఎవరికున్నా గూడా వీళ్ళకి వెంటనే ఆ జలుబనేది, ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఈ రికరెంట్ సోర్ థ్రోట్‌కి హోమియోపతిలో మీకు పూర్తి పరిష్కారం అనేది దొరుకుతుంది. అంతేకాదు ఈ రికరెంట్ సోర్ థ్రోట్ వల్ల పిల్లల్లో వెయిట్ గెయిన్ అవ్వరు. రెండవది స్టడీస్ మీద ఫోకస్ కూడా తగ్గిపోతుంది. సో, హోమియోపతిలో మీరు ఆహ్, రికరెంట్ సోర్ థ్రోట్ రాకుండా ఇమ్యూనిటీని పెంచుకున్నట్లయితే మీకు ఈ రికరెంట్ సోర్ థ్రోట్ అనేది పూర్తిగా సాల్వ్ చేసుకోవచ్చు. సో, డు నాట్ వరీ. విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ రికరెంట్ సోర్ థ్రోట్.